ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని ఏదో దాస్తుంది, నా దగ్గర కూడా చెప్పుకోలేకపోతున్నట్టుంది. నేను తొందరగా ఆఫీస్ మీటింగ్స్ ముగించుకొని రేపు వెళ్ళిపోవాలి. నరసింహం గాని సుజాతకు గాని ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే గనక చెప్పమని చెప్పమ్మా. ఎంతైనా ఇస్తాం. పాప సేఫ్గా ఇంటికొస్తే చాలు. అవతలి వాళ్ళకి ఏం కావాలన్నా ఇద్దాం. పాప ప్రాణం కంటే మనకి ఏదీ ముఖ్యం కాదు. డబ్బులతో తీరిపోయే సమస్య అయ్యుంటే ముందుగా శ్రీకర్ బావతో చెప్పుకునుండేదాన్ని. కుదిరినప్పుడు అత్త ఇవ్వాలని అడిగి ఉండేదాన్ని. కానీ వచ్చిన సమస్య అమ్మవారి విగ్రహంతో మాత్రమే తీరగలిగేది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఆ ఫారినర్స్ నన్ను బెదిరించుండొచ్చు గాని నేనైతే ఈ విషయం అందరితో చెప్పేయడమే మంచిది. నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదంటే ఏది జరిగితే అది జరుగుతుంది. సౌమ్య గురించి సుజాత చాలా దిగులు పెట్టేసుకుంది. మన పరిధిలో మనం చేయగలిగేది ఏదైనా ఉండుంటే బాగుండేది. మనం చేయడానికి వెనకాడేవాళ్ళం కాదు. అవునండి, ఏం చెయ్యాలో నాకు ఏం తోచడం లేదు. సౌమ్య మాత్రం క్షేమంగా తిరిగి రావాలి. అత్తయ్య, సౌమ్య గురించి ఏదైనా తెలిసిందా అమ్మా? అది మా దగ్గర ఏ విషయమైనా నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పే చనువు నీకుందమ్మా. ఎందుకు సంకోచిస్తున్నావు? చెప్పు. ముక్కుసూటిగా మాట్లాడే అవని తడబడుతూ తర్జన భర్జన పడుతుంది అంటే ఏదో పెద్ద విషయమే అయ్యుంటుంది. సంతలో ఆవుల్ని ఎద్దుల్ని కొనేటప్పుడు కొంతమంది కొమ్ముల్ని చూసి బేరమాడతారట. అవని తీరు కూడా అలాగే ఉంది. నా నోటితో నేను అనకూడదు, నీ నోటితో నువ్వు అనేశావు. నువ్వన్నది నిజం లావణ్య. ఏంటత్తయ్యా, అందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు? అది కూడా మేం లేకుండా. అవని ఏదో విషయం మాట్లాడడానికి వచ్చింది. ఎందుకో చెప్పడానికి సందేహిస్తోంది. ఏమవనే, మేమంతా ఉంటే చెప్పడానికి ఏమైనా ఇబ్బందా? ఏ విషయంలోనూ మనలో మనకి దాపరికాలు ఉండవు కదమ్మా. అలా ఆలోచించాల్సిన అవసరమేం లేదు. మీతో ఏకాంతంగా చెప్పే రహస్యమేమీ కాదత్తయ్య. నేను కూడా అందరి ముందే చెప్పాలని వచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? అందరం ఉన్నాం కదా, చెప్పమ్మా. చెప్పవని. అదే అత్తయ్య, సౌమ్య విషయంలో మీరేదైనా సహాయం చేస్తాను అని అన్నారు కదా. చేస్తామమ్మా. చిన్న పిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం మేము ఎలాంటి సాయమైనా చేస్తాం. కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? డబ్బు డిమాండ్ చేశారా? ఎంత అడిగారో చెప్పమ్మా. ఈ సమయంలో అనకూడదు గాని మేం అవసరాలకు అడిగితే ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ 100 ప్రశ్నలు వేస్తారు. అవని సుజాతల విషయంలో మాత్రం అసలు వెనకడుగే వేయరు. కావ్య విషయంలో మీ కాళ్ళు కూడా పట్టుకున్నాం. కొంచెం కూడా కనికరం చూపించలేదు మీరు. ఎందుకు చూపిస్తారన్నయ్యా? ఈ ఇంట్లో ఇష్టమైన వాళ్ళు అని ఒక వర్గం, ఇష్టం లేని వాళ్లమని మరొక వర్గం ఉన్నాయి కదా. అక్క, మీరంతా కాసేపు ఆగండి. అవని ఏం చెప్పబోతుందో ముందు అందరం విందాం. అవని,
విషయం ఊరగాయ నాంచినట్టు ఇంకా నాంచకు. తొందరగా చెప్పు. అత్తయ్య, నేను చెప్పింది విన్నాక మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కోపం వస్తుంది. మీరెలా రియాక్ట్ అవుతారో కూడా నేను ఊహించలేకపోతున్నాను. కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే నాలో నేను మదన పడ్డం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పింది విన్న తర్వాత పెద్ద మనసు చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించండి. సౌమ్య క్షేమంగా ఇంటికొచ్చేలా చేయండి. ఇంత ఉపోద్ఘాతం చెప్పావంటే అదేదో తేడా విషయంలాగానే అనిపిస్తుంది. మా వల్ల అయ్యేదైతే తప్పకుండా చేస్తామమ్మా. ముందు విషయం ఏంటో సూటిగా చెప్పు. సౌమ్యను కిడ్నాప్ చేసిన వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. నన్ను ఒక చోటుకి రమ్మంటే వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళు ఎవరో కాదు, మన ఇంటికి అమ్మవారి మీద డాక్యుమెంటరీ తీయాలని వచ్చారు కదా వాళ్ళు. చూడండి అవని గారు, ఈయన ఇంటర్నేషనల్ ఛానల్కి డివోషనల్ డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. మీ కుటుంబ ఆచారాల గురించి తెలుసుకుని వచ్చారు. మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. సౌమ్యని కిడ్నాప్ చేసింది వాళ్ళ? అవును మావయ్య. మన ఇంటికొచ్చి అమ్మవారి గురించి మాట్లాడిన వాళ్ళు సౌమ్యని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు వాళ్ళకి ఏం కావాలి? డబ్బులేనా? కాదు మావయ్య. మరి అదే చెప్పమ్మా, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళకేం కావాలి? అయినా మీ అక్క కూతుర్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళకేమొస్తుందని అలా చేశారు? మీ అక్క దగ్గర ఏమైనా రాసులున్నాయా, రత్నాలున్నాయా? ఒక విషయం సూటిగా చెప్పడానికి ఎందుకు ఇన్ని గ్యాపులు? తొందరగా చెప్పు. చెప్తాను, రండత్తయ్య. ఎక్కడికి తీసుకెళ్తుంది మనము చూద్దాం, పదండి. ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది. చూద్దాం, పదండి పదండి. రండి. సౌమ్య విషయం అడిగితే అమ్మవారి ముందుకెందుకు తీసుకొచ్చావమ్మా? ఇక్కడికి తీసుకొచ్చిందంటే కిడ్నాప్ కి అమ్మవారికి మధ్య ఏదో లింక్ ఉందని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.